when she was on duty. So ట్రైనీ డాక్టర్ ను అత్యాచారం చేసినటువంటి హత్య చేసినటువంటి సంఘటనలో ఏదైతే సంజయ్ రాయ్ ను దోషిగా తేల్చింది సీల్దా కోర్టు. దీనికి సంబంధించినటువంటి శిక్షను కూడా ఖరారు చేశారు. ఇతనికి బతికున్నంత కాలం కూడా కారాగారంలో ఉండాలి అనేటువంటి శిక్షను కూడా ఖరారు చేసినటువంటి పరిస్థితి. దేశంలోనే అత్యంత సంచలనం కలిగించినటువంటి ఇన్సిడెంట్ ఇది. 162 రోజుల వ్యవధిలోనే ఎవరైతే తప్పు చేశారో దీనికి బాధ్యులైనటువంటి సంజయ్ రాయ్ను దోషిగా తేల్చింది సిబిఐ. ఇందుకు సంబంధించినటువంటి సాక్ష్యాధారాలన్నింటినీ కూడా కోర్టు ముందు ఉంచింది. దీనికి సంబంధించినటువంటి వాదనలు పూర్తయిన తర్వాత దీనికి సంబంధించి కూడా శిక్షను ఖరారు చేశారు. సో మొత్తం ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా ఎలాంటి శిక్ష విధించబోతున్నారు అని చెప్పి ఇవాళ ఎదురు చూస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఇతనుకు ఉరి తీయాలి అని చెప్పి దేశంలో ఉన్నటువంటి అనేక మంది డిమాండ్ చేసినటువంటి పరిస్థితిని కూడా చూసాం. ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ట్రైనీ డాక్టర్ కుటుంబ సభ్యులే కాదు, చివరికి సంజయ్ రాయ్ కుటుంబానికి సంబంధించినటువంటి వారి తల్లి కావచ్చు, సోదరి కూడా ఇతనికి కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేసిన పరిస్థితి. సో ఈ కేసులో అతనికి పూర్తి స్థాయిలో అతను బ్రతికున్నంత కాలం కూడా జైల్లో ఉంచేలా శిక్ష ఖరారు చేస్తుంది. దీనికి సంబంధించి పూర్తి కాపీ కూడా రావాల్సినటువంటి పరిస్థితి మనం చూసాం. కొద్దిసేపటి క్రితమే కోర్టు నుంచి కూడా న్యాయవాదులు మాట్లాడినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇతనికి కఠినమైనటువంటి శిక్ష పడింది, శిక్ష విధించింది అని చెప్పి కూడా భావిస్తున్నారు. సో ఈ కేసు మొత్తం కూడా చూస్తే అసలు చాలా సంచలనాలకు అటు ప్రభుత్వం పైన, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల పైన కూడా విమర్శలు వచ్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ కేసు విషయంలో వెనక నుంచి రాజకీయ శక్తులు కావచ్చు, లేదా అక్కడ ఏదైతే ఆర్జికర్ కాలేజీకి సంబంధించినటువంటి వారిపైన అనేక ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే సిబిఐ రంగంలోకి దిగింది. దాదాపు 120 మందికి పైగా విచారణ కూడా చేసింది. అనేక అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంది. సో వీటన్నిటినీ పూర్తయిన తర్వాత అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను కూడా పొందుపరిచింది. సో తర్వాతే 162 రోజుల వ్యవధిలోనే అత్యంత వేగంగా ఈ కేసులో శిక్ష పడిందని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. ట్రైనీ డాక్టర్ను అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసినటువంటి ఘటన ఇది మనం చూసాం. సో ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి కేసు విషయంలో ఇలాంటి తీర్పు